హాయ్ అండి. అందరూ బావుండాలండి. అందులో నేనుండాలి. సో, ప్రతి ఒక్కరం కూడా మనం అదే అనుకోవాలండి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి అనుకోవాలి. కానీ నేనొక్కడినే బావుండాలి. మిగతా అందరూ బావుండకూడదు. కేవలం నేను మాత్రమే ఎదగాలి అని అనుకోకూడదండి. సో, ఒకరిని తొక్కి ఎదగకూడదండి. మనం ఒకరికి చేయూతనిస్తూ చేయి పట్టుకొని వాళ్ళని పైకి లాగుతూ మనము ఎదగాలి. మనతో పాటు ఇంకా 10 మందిని కూడా ఎదగనివ్వాలి. సో, అలా అయితేనే మన భారతదేశం అనేది వెనకటిలాగా మళ్ళీ సుసంపన్నమైన దేశం అవుతుంది. ఒకప్పుడు మన దేశం ఎలా ఉండేదండి, శ్రీకృష్ణదేవరాయల పరిపాలించిన కాలంలో ముత్యాలు, పగడాలు రాసుల్లాగా పోసి అమ్మేవారట. సో, మరి అదంతా ఇప్పుడేమైపోయింది, ఉన్న వాళ్ళకే ఉంటుంది. లేని వాళ్ళకి అసలేమీ ఉండట్లేదు. అందుకే మనం ప్రతి ఒక్కరం కనీసం ఒక ముగ్గురికి హెల్ప్ చేద్దాం. సో, ఆ ముగ్గురిని మళ్ళీ ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయాలి. సో, అలా మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తే ఒక సంకల్పం అనేది ఫస్ట్ ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు పాట. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. అంటే ఫస్ట్ మొదటివాడు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒక్కటే మరి. సో, అంతే కదండి. ఫస్ట్ మనం అడుగు వేసినప్పుడు ఒకటే కాలు వేస్తాం, కానీ 2 కాళ్ళతో దునకం కదండి, జంప్ చేయం కదండి. జంప్ చేసుకుంటూ నడుస్తామా? సో, అలానే మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకొని మనం కనీసం ఒక ముగ్గురికైనా హెల్ప్ చేసి సో అలా అందరినీ ఎదగనిద్దాం, ఎదగడానికి తోడ్పడదాం. మన భారతదేశ పునర్వైభవాన్ని తిరిగి తీసుకొద్దాం. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః.